హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ఫ్రెండ్స్, నేను ముందు వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి అని అడిగాను కదా. మేము షిరిడీ వెళ్తున్నామండి. మేము మా ఫ్యామిలీ మా పేరెంట్స్తో కలిసి మేము షిరిడీ వెళ్తున్నాము. 24 గంటల ప్రయాణం తర్వాత షిరిడీ వచ్చిందండి. షిరిడీలో దిగుతున్నాము. రైల్వే స్టేషన్లో దిగామండి. మేము షిరిడీ వెళ్ళటం ఇది రెండవసారి. 10 ఏళ్ల క్రిందట ఒకసారి వెళ్ళాము. చిన్న పిల్లలతో వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. అక్కడ దిగగానే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఆ అట్మాస్ఫియర్ అంతా చూడగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నాకు ఇష్టమైన దైవము షిరిడి సాయిబాబానేనండి. నాకు చాలా హ్యాపీగా, అసలు ఆ మాటలు ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వలేనంత ఇదిగా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను షిరిడి వెళ్ళి బాబాను దర్శించుకోవాలని. కానీ నా కోరిక ఈ విధంగా నెరవేరింది. షిరిడి రైల్వే స్టేషన్లో అందరం దిగేసామండి. మ్యాక్సిమం ప్రయాణికులు అందరూ కూడా షిరిడీలోనే దిగేశారండి. నాగర్సోల్లో ఆగుతుంది ట్రైన్, కానీ అక్కడ కొద్దిమంది మాత్రమే దిగారు. డైరెక్ట్గా అందరు షిరిడీలోనే దిగేశారండి. వీళ్ళందరూ షిరిడి సాయిబాబా దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళే. మేము ఇంకా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నాము. ఈ అమ్మాయి జడ చూసారా ఎంత బారుగా ఉందో, బాగుందని వీడియో తీశానండి. మాకు ట్రైన్లో చాలామంది పరిచయం అయ్యారు. చాలామంది విజయవాడ వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ ఎవరు ఎక్కడ స్టే చేస్తారో తెలియదు కదా. ట్రైన్ దిగగానే ఎవరికి వాళ్ళం వెళ్ళిపోయాం కదా. ట్రైన్లో పరిచయాలు అంతే ఉంటాయి కదా. ట్రైన్లో ఉన్నంత వరకు అందరూ పరిచయం అవుతారు. దిగిపోగానే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతాం కదా. ఇంకా అట్లాగే మేము కూడా స్టేషన్లో నుంచి మేమైతే బయటకు వచ్చామండి. ఇప్పుడు మేము బుక్ చేసుకున్న రూమ్స్లోకి వెళ్ళాలి. ఇదంతా షిరిడి రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ తెలుగు మాట్లాడటం చాలా తక్కువ అండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.